ఏపీలో టీడీపీ నేతల అరాచకాలు ఆగడం లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆఫీస్పై టీడీపీ నాయకులు దాడి చేసి ఫ్లెక్సీలు చించేశారు. అడ్డుకున్న శంకర్రావు కార్యాలయ సిబ్బందిపై అటాక్ చేశారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పథకం ప్రకారమే మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కార్యాలయంపై టీడీపీ నేతలు దాడి చేశారని స్పష్టమవుతోంది. శంకర్రావును టార్గెట్ చేసిన టీడీపీ కార్యకర్తలు ఆయన లేకపోవడంతో కార్యాలయ సిబ్బందిపై అటాక్ చేశారని తెలుస్తోంది. పకడ్బందీ ప్లాన్తోనే ఆఫీస్పై దాడి చేశారంటున్న కార్యాలయ సిబ్బంది జగదీష్తో మా కరెస్పాండెంట్ అశోక్ ఫేస్ టు ఫేస్. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కార్యాలయంపై తెలుగుదేశం గూండాలు దాడి చేశారు. పూర్తిగా అక్కడ కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సీలు మొత్తం చింపేశారు. అయితే దీన్ని అడ్డుకోవడానికి కొంతమంది కార్యకర్తలు ప్రయత్నించారు, వాళ్లపైన దాడి చేశారు. దాడిలో కొంతమంది కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడు వాళ్ళంతా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మనతో ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, ఇతను కూడా కొట్టారు. ఏం జరిగింది అసలు? నీ పేరేంటి? అన్న ఎమ్మెల్యే గారిని కలవడానికి ఆఫీస్కి వెళ్ళామన్నా. నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరే ఉంటాను. సారు ఆఫీస్లో ఉండి అక్కడ లేరని సార్ వాళ్ళ ఇంటికి బయలుదేరాం. ఈ లోపల ఫోన్ చేశారన్న మా ఆఫీస్ బాయ్ ఫోన్ చేసి ఇక్కడ కొంతమంది వచ్చి ఫ్లెక్సీలను బూతులు తిడుతున్నారు సార్, అది ఇది ఫ్లెక్సీలు చింపి అది ఇది అన్నారన్న. వాళ్ళు మేము పోయేసరికి కర్రల రాడ్లు తీసుకొని మా మీదకి వచ్చేసి బూతులు సార్ని నువ్వు ఎట్టొస్తావు చూస్తాం కాన్స్టిట్యున్సీకి అది ఇది అని మాట్లాడి సార్ మీద దాడి చేయడానికి వచ్చినట్టు రాడ్లు కర్రలు తీసుకొని వచ్చారన్న మీదకి. అంతలోకి మా నరేంద్ర అప్పటికి మేము ఆపడానికి ట్రై చేసాం, వద్దన్న మాట్లాడదాం కూర్చొని, మాకు తెలియదు మీరు ఎవరో కూడా అని చెప్పాం. కానీ మా నరేంద్ర అన్న అనే అతన్ని కర్రతో ఈ లోపల మాట్లాడుతుంటేనే రాడ్డు తీసుకొని కొట్టారు, తలకాయ పగిలింది. ఈ లోపల నేను అడ్డం పోయినందుకు కర్ర తీసుకొని గుండెల మీద ఈ చెయ్యి ఇదంతా మొత్తం సొక్కా చింపి పక్కకు లాక్కొని వచ్చారన్న. మా కొంతమంది ఇంకా మా సార్ సిబ్బంది ఉన్నాం అన్న, మేము మా సార్ కాడ పనిచేసే వాళ్ళం అందరం. అయితే మళ్ళీ మగాడు ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని కొట్టారన్న. పట్టుకోవడానికి ట్రై చేస్తే మమ్మల్ని కొట్టి వెళ్ళిపోయారన్న. ఎంతమంది ఉన్నారు అన్న? 7-8 మంది అన్న. ఫ్లెక్సీలు మొత్తం చెప్పేశారా? ఫ్లెక్సీలు మొత్తం శంకర్రావు ఎట్టొస్తాడు చూస్తాం కాన్స్టిట్యున్సీకి అన్నట్టుగా మాట్లాడి బూతులు అన్ లాంగ్వేజ్ అన్న. ఆ బూతులు నోటికి ఏం వస్తున్నాయో కూడా వాళ్ళకి అర్థం కావట్లా. సార్ చేసిన మంచి పనులు చేసేయడని ఇట్లా చేస్తున్నారో అర్థం కావట్లా. ఎన్నాళ్ళు ఉన్నా కానీ కనీసం అన్న సార్ ఇంతవరకు ఎవరికి ఇంత పాపం కూడా చేయాలి అన్న కాన్స్టిట్యున్సీలో. సారు ఇప్పుడు దాకా కూడా నిజాయితీగా నీతిగా బతికేడన్న. కావాలని కుళ్ళు కుట్రంతో ఇప్పుడు సార్ని కొట్టాలని సార్ మీదకి ఏదో చేయాలని ఆఫీస్ మీదకి వచ్చారన్న. ఆఫీస్లో సార్ లేదని తెలుసుకొని వాళ్ళు పారిపోయారన్న. మేము పోంగలోనే మమ్మల్ని కొట్టి ఆఫీస్లో ఉన్నాడుకు ఆయన మీద దాడి చేద్దామని వచ్చారా? ఆయన మీద దాడి చేయాలని వచ్చారన్న. ఫ్లెక్సీలు చింపారు. ఈ లోపల ఆయన లేడని తెలుసుకొని ఈ లోపల మేము వచ్చేసరికి మా మీద దాడి చేసి పారిపోయారు. కొట్టారు 5గురిని. నరేంద్ర అనే అతనికి బాగా తలకాయ పగిలిందన్న, బ్లడ్ అంతా పోయింది, బాగా ఇబ్బంది పడుతున్నాడు అతను. అసలు కనీసం మా సార్ ఇంతవరకు కూడా వాళ్ళని కానీ టీడీపీ వాళ్ళని కానీ ఇంతవరకు మేము కాన్స్టిట్యున్సీకి కూడా పోయి ఎరగం. ఒక పథకం ప్రకారమే తెలుగుదేశం గూండాలు నంబూరు శంకర్రావు కార్యాలయం పైన దాడి చేశారు. ఆయన ఖచ్చితంగా ఆఫీసులో ఉంటే ఖచ్చితంగా ఆయన పైన దాడి చేయాలన్న ఒక ప్రయత్నం చేశారు. ఆయన ఆఫీసులో లేరన్న సమాచారం వాళ్ళకి తర్వాత తెలిసింది. అయితే ఈలోపే శంకర్రావు కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది పైన కూడా దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 5గురు గాయపడ్డారు. గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది వేరొక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఖచ్చితంగా శంకర్రావు అయితే ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఎవరైతే తన కార్యాలయం పైన దాడి చేశారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా శంకర్రావు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.